హలో అందరికీ, ఎలా ఉన్నారండి? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్. సిస్ట్ అయి ఉండొచ్చు, లంప్స్ అయి ఉండొచ్చు, సోర్నెస్ అయి ఉండొచ్చు. సో వీటికి గల మెయిన్ రీజన్స్ ఏంటని చూస్తామన్నమాట ఈరోజు. సో రిఫ్యూజల్ టు నరిష్ ద సెల్ఫ్ అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం, మన గురించి మనం టేక్ కేర్ చేయలేకపోవడం, ఎప్పుడు వేరే వాళ్ళ గురించే మనము ఆలోచించడం. సో ఇవన్నీ మెయిన్ రీజన్స్ అనమాట. పుట్టింగ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఫస్ట్ అంటే మనల్ని పక్కకు నెట్టి మనము వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం అన్నమాట. మన లైఫ్లో ఓవర్ మదరింగ్, ఎక్కువ ప్యాంపరింగ్ చేయడము, ఎక్కువ కేర్ తీసుకోవడము, ఓవర్ ప్రొటెక్షను, ఓవర్ బేరింగ్ యాటిట్యూడ్స్. ఓవర్ బేరింగ్ అంటే భరిస్తూనే ఉంటాం అనమాట. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా కూడా, ఏదైనా కోప్పడే సిచ్యుయేషన్ వచ్చినా కూడా దాన్ని అవాయిడ్ చేసి ఎక్కువ సహనంగా ఉండడం అనమాట, ఎక్కువ తీసుకోవడం పెయిన్ని. సో ఇవన్నీ మెయిన్ రీజన్ ఉంటుందన్నమాట. సో దానికి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఐ ఆమ్ వెరీ ఇంపార్టెంట్, ఐ కౌంట్, ఐ నౌ కేర్ ఫర్ అండ్ నరిష్ మై సెల్ఫ్. అంటే ఏం చెప్పుకోవాలి? నాకు నేను చాలా ఇంపార్టెంట్, నన్ను నేను టేక్ కేర్ చేసుకుంటాను, తర్వాత నన్ను నేను నరిష్ చేసుకుంటాను, ఎక్కువ లవ్ చూపించుకుంటాను, తర్వాత హ్యాపీగా ఉంటాను. సో ఇవి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అనమాట. ఐ అలో అదర్స్ ద ఫ్రీడమ్ టు బీ హూ దే ఆర్, వీఆర్ ఆల్ సేఫ్ అండ్ ఫ్రీ. అది కూడా చెప్పాల్సిన స్టేట్మెంట్స్. అంటే మనం వేరే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వగలం. అంటే ఇప్పుడు ఓవర్ మదరింగ్ అంటే ఏంటి? మనం వాళ్ళ ఆలోచనలు కూడా మన ఆలోచనలతోనే నింపేస్తాం అన్నమాట. అలా కాకుండా వాళ్ళ కొద్దిగా ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ పనులు ఏం చేయాలి అనే ఫ్రీడమ్ మనం వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. సో ఇవన్నీ చేయగలిగితే మన ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చండి. సో ఇవన్నీ కూడా కొంతమంది నమ్మరు అనమాట. ఏంటి బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చెప్తుంది ఇవిడ అని. కానీ ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకైతే యూస్ఫుల్గా ఉంటాయి టిప్స్. సో నాకు నడుము నొప్పి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, నేను ఈ స్టేట్మెంట్ చూసి దానికి తగిన స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు నాకు ఫిజికల్ పెయిన్స్ అన్నీ చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అందుకోసమే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. సో యూస్ఫుల్గా ఉంటుందని. సో మీకు నచ్చితే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి.